అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెమెడీ బెస్ట్ రెమెడీ అండి హెయిర్‌కి. నేను ఒక 2 స్పూన్లు మెంతులు ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి వాటర్ పోసుకొని. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి నానబెట్టుకున్నాను. తెల్లవారేసరికి ఇలా మెత్తగా నానిపోయినాయి. వీటిని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మెంతులు జుట్టు బలంగా ఉండడానికి, జుట్టు ఊడిపోకుండా ఉండడానికి బెస్ట్ రెమెడీ అండి మెంతులు. అది ఫుడ్‌లో ఆహారంగా తీసుకున్నా జుట్టుకి మంచి పోషణ వస్తుంది. ఆరోగ్యపరంగాను బావుంటుంది. ఇలా పేస్ట్ లాగా తలకు పెట్టుకున్న స్కాల్ప్ మంచి ఫ్రెష్‌గా ఉంటుందండి. మురికి స్కాల్ప్‌కి మురికుండకుండా జుట్టు బలంగా పెరుగుతూ ఊడిపోకుండా బావుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను పెరుగు తీసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు పెరుగు తీసుకుంటాను. కరివేపాకు ఎందుకు వేసుకున్నానంటే, కరివేపాకు జుట్టు త్వరగా తెల్లబడకుండా ఎక్కువ రోజులు మనకు ఒక 45, 50 ఇయర్స్ వచ్చిన దాకా కూడా జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉండడానికి బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ నా జుట్టుకు సరిపడా 2 స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని చిన్న చిన్న నిమ్మకాయలు, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. నిమ్మకాయ ఎందుకంటే డాండ్రఫ్ పోతుందండి నిమ్మకాయ పెడితే. డాండ్రఫ్ లేకపోయినా పెట్టుకుంటే దీంట్లో డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ పోతుంది. స్కాల్ప్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కనుక అప్లై చేస్తే చక్కగా మురికి నీట్గా పోతుంది. మెంతులకి బంక ఉంటుంది కదా, ఆ బంక వల్ల మురికి నీట్గా చక్కగా తలలో ఉన్న మురికంతా స్కాల్ప్ మీద పేరుకొని ఉన్న మురికంతా నీట్గా పోయి చక్కగా కుదుల్లోకి చక్కగా వాష్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కుదుల్లోకి అదంతా నీట్గా వెళ్తుంది. నేను చిన్న చిన్నవి కాబట్టి 2 నిమ్మకాయలు తీసుకున్నాను. నా జుట్టుకి 2 నిమ్మకాయలు కావాలండి. జుట్టును బట్టి వాడుకోండి. నేను అసలు ఈ రెమెడీ వాడుతున్నప్పటి నుంచి నా జుట్టు అసలు ఊడట్లేదండి. మీకు చూపిస్తాను నేను నా జుట్టు ఎలా ఉందనేది. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం. ఇప్పుడు నేను తీసుకునేవన్నీ మనం డైలీ గనక వంటల్లో కానీ కొంచెం కడుపులోకి తీసుకున్నా మనకి ఈ రెమెడీలన్నీ చేయాల్సిన అవసరమే ఉండదండి అసలు. కానీ మనం ఈ బిజీ లైఫ్లో అన్నీ సరిగ్గా పట్టించుకోకుండా ఏది వాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పదు, జనరేషన్స్ మారే కొద్దీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలా పేస్ట్ అయిందో, ఒక కప్పుడు పేస్ట్ అయిందండి. ఇప్పుడు నేను స్కాల్ప్కి చక్కగా స్కాల్ప్ అంతా పట్టేటట్టు అలా అప్లై చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం జుట్టు కుదురులోకి లోపలికి వెళ్ళేటట్టు అప్లై చేసుకోవాలి. నాకు ఎప్పుడన్నా జుట్టు కొంచెం ఊడుతుంది అంటే, జుట్టు మామూలుగా నాకు అందరికీ ఊడినట్టుగా అందరూ నాకు హెయిర్ లాస్ అవుతుంది అంటారు. కానీ నాకు అందరికీ ఊడినంత ఎక్కువగా ఏం ఊడదండి ఎప్పుడు. ఏదో సీజన్ మారేటప్పుడు అట్లాంటప్పుడు కొంచెం ఊడుతుంది. అలాంటి టైంలో నేను ఇది అప్లై చేసుకుంటాను. నేను బయట హెయిర్ లాస్ కోసం ఆయిల్స్ కొనటం, లేకపోతే షాంపూలు కొనటం ఇట్లాంటివి ఏమీ నేను చేయనండి. కేవలం ఇంట్లో దొరికే వాటితోనే రూపాయి ఖర్చు లేకుండా నేను ఇలా అప్లై చేసుకుంటాను. హెయిర్ ఆయిల్ కూడా నేను ఎలా వాడతాననేది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. హెయిర్ ఆయిల్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. బయట వేలు పెట్టి నేను కొనుక్కోను. ఇంట్లో ఉండే వాటితోనే. ఇవన్నీ మనకి పెద్దవాళ్ళు చెప్పినయేనండి. ఈ రెమెడీస్ అన్నీ పెద్దవాళ్ళు మన కడుపులోకి తీసుకోమని చెప్పారు. మనం అన్నీ మర్చిపోయి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తూ మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. నేను చూపిస్తున్న వంటల్లో కూడా మీకు ఒక్కొక్క దాని గురించి దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి అనేవన్నీ మీకు చెబుతూ వంటలు చేస్తున్నాను. నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది ఏ కర్రీలో ఏం వేసుకుంటే బాగుంటుందో, దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటో, మన హెయిర్కే కానీ హెల్త్కే కానీ స్కిన్కే కానీ ఉపయోగాలు ఏంటో అన్నీ చెబుతూ నేను చేస్తున్నాను వంటలు. మీరు ఒకసారి చూడండి నా వీడియోస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకు నేర్పించినయేనండి.
కాకపోతే మనం గుర్తుపెట్టుకోకుండా ఇప్పుడు ఆయిల్స్ అని, షాంపూలని వాటి వెంట పడుతున్నాం. కానీ డబ్బులు వేలు పోసి ఖర్చు పెట్టినా కూడా ఏం యూజ్ ఉండట్లేదు. రూపాయి ఖర్చు లేకుండా ఈ రెమెడీ మీరు 15 రోజులకు ఒక్కసారి చేసి చూడండి. ఒక 6 ఆర్ 7 టైమ్స్ చేసేసరికి 6, 7 సార్లు చేసేసరికి మీకు జుట్టు ఒడ్డం తగ్గుతుంది. జుట్టు కూడా చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా, ఒత్తుగా ఉంటుంది. మీరు వాడి చూడండి. మీరు వాడి చూసి ఒక 6 ఆర్ 7 టైమ్స్ వాడి చూసి నాకు కామెంట్స్ పెట్టండి. మీ జుట్టు ఊడుతుందా? లేదా? ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ పెట్టండి. 100% తగ్గుతుందండి. నేను వాడుతున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పున్నాను. వాళ్ళందరూ కూడా తగ్గిందన్నారు. గ్యారంటీ ఉంది కాబట్టే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. లేకపోతే హెయిర్ కోసం ఏదంటే అది పెడదామని చెప్పి నేనేం వీడియో పెట్టట్లేదండి. 100% గ్యారంటీ ఉంది కాబట్టే ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. పెరుగు ఎందుకు వేసుకున్నానంటేనండి, పెరుగు మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. తలకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది మాడు. అందుకని పెరుగు కొంచెం వేసుకొని డాండ్రఫ్ పోతుందని నిమ్మకాయ వేసుకున్నాను. ఒక్క రెమెడీలోనే మనకు అన్నీ వచ్చేస్తాయండి. డాండ్రఫ్ కోసం, హెయిర్ లాస్ కోసం, జుట్టు ఒత్తుగా పెరగటం కోసం, ఇంకా కొత్త హెయిర్ కూడా మొలుస్తుందండి ఇది కనుక రాస్తే. నా హెయిర్ చూస్తారు కదా మీరు, తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. చక్కగా ఇది మొత్తం అప్లై చేసుకొని ఆరిందాక గట్టిగా ముడి చుట్టు పెట్టుకుందాం. ఎంతండి, కొంచెం ఎండగా ఉంటే ఒక గంట అయితే ఆరిపోతుంది. చక్కగా మొత్తం ముందు స్కాల్ఫ్కి పెట్టుకోండి. ముందు స్కాల్ఫ్కి అంటే మాడుకు పెట్టుకోండి. చక్కగా మొత్తం అంతా తలంతా కుదురులోకి అయ్యేటట్టు మొత్తం పెట్టుకోండి. ఇంకేదన్నా మిగిలితే లాస్ట్ మన వెంట్రుకలకు కూడా లాస్ట్ వరకు పెట్టుకోవచ్చు. చాలా సిల్కీగా, సాఫ్ట్గా ఉంటుందండి జుట్టు, ఊడిపోదు. ఇప్పుడు మొత్తం ముడి చుట్టుకుంటున్నానండి గట్టిగా. అది మొత్తం ఆరిందాక గట్టిగా ఊడిపోకుండా గట్టిగా ముడి చుట్టుకుందాం. ఈ రోజుల్లో గట్టిగా ముడులు చుట్టుకోవడానికి కూడా భయపడిపోతున్నారండి, ఎక్కడ జుట్టు ఊడిపోతుందోనని. నేను చాలామందిని చూస్తున్నాను అలాగా, అందుకే చెప్తున్నాను. ఈ రెమెడీ మీరు 15 రోజులకు ఒకసారి, బాగా హెయిర్ లాస్ ఉన్న వాళ్ళైతే 15 రోజులకు ఒకసారి వాడండి. ఓకేనండి. ఇలాంటి మంచి రెమెడీస్తో హెయిర్ కేరు, హెల్త్ కేరు, బ్యూటీ కేరు, స్కిన్ కేర్ ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.